చావా డైరెక్టెడ్ బై లక్ష్మణ్ ఉద్దేకర్, ఇంకా యాక్టెడ్ బై విక్కీ కౌశల్, ఇంకా రష్మిక మందన. ఈ మూవీ వచ్చేసి మనకు Feb 14 అంటే లాస్ట్ ఫ్రైడే మూవీ వచ్చేసి రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పాలి. ఈ మూవీ వచ్చేసి సంభాజీ మహారాజ్ జీవిత కథ మీద, లైక్ ఆ బయోపిక్ అనుకోండి ఇక మీరు. సో దాని మీద ఈ మూవీ తీశారు. సో సంభాజీ మహారాజ్ ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్. స్టోరీ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత అప్పుడు ఆ యొక్క మరాఠా యొక్క మొత్తం హిందువుల యొక్క నాయకత్వం మొత్తం తీసుకునే మనిషి ఎవరు అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్. సో ఆయన తర్వాత అతన్ని పరిపాలిస్తాడు. సంభాజీ మహారాజ్ గురించి చెప్పాలంటే ఇతను ఎక్కువ రోజులు బతకలేడు. లైక్ ఎర్లీ ఏజ్లోనే చనిపోయాడు. లైక్ బిట్వీన్ 30 to 35 ఆ ఏజ్లోనే చనిపోయాడు. సో లైక్ ఏంటంటే ఔరంగజేబు ఇతన్ని లైక్ చాలా టార్చర్ చేసి చంపాడు అన్నట్టు. నేనేం బుక్ ఏం చదవలేదు నేను, ఎందుకంటే ఈ మూవీ అనేది ఒక సంభాజీ మహారాజ్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు మూవీని అనేది డైరెక్ట్ చేశారు. ఇంకా నాకెలా తెలిసిందంటే నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసా. ఆ వీడియో చూసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ మాత్రం గుడ్, నాకు బాగుంది మూవీ. లాస్ట్ 40 to 45 minutes క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కానీ మాత్రం లైక్ చాలా ఎమోషనల్ ఉంటుంది మూవీ. లైక్ చూసిన వాళ్ళంతా లైక్ మరాఠీయులు కానీ, లైక్ హిందువులు కానీ, లైక్ ఇండియన్స్ ఎవరన్నా కానీ మూవీ చూసినాక మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతారు. లైక్ నేను చూసిన తర్వాత మాత్రం నేను చాలా ఎమోషనల్ అయ్యా. సో మీరు కూడా అవుతారు అని నేను అనుకుంటున్నా. ఓకే, సో మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక మనిషే, ఆ మనిషి ఎవరంటే విక్కీ కౌశల్ అంటారు. నేను అంతే, మిగతా ఎవరు అంత ఏం లేరు. యాక్టింగ్ మాత్రం చింపేశాడు బై. యాక్టింగ్ ఏమన్నా చేశాడు, యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో యాక్టింగ్ చేశాడు. ఒక మూవీలో ఒక్కొక్క సీన్స్లో డైలాగ్ చెప్పే విధానం, ఆ యొక్క లుక్స్, మాట్లాడే విధానం మాత్రం ఉంటుంది కదా, అది మాత్రం సూపర్. ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేసిండు. లైక్ డైలాగ్ యొక్క సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో ఉండి డైలాగ్ చెప్తే మాత్రం ఎట్లా గూస్ బంప్స్ వస్తున్నాయంటే ఆ విధంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అదేవిధంగా క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఏ విధంగా టార్చర్ చేస్తారో అది మనకు అంటే ఇందులో టార్చర్ చేసిన విధానం క్లియర్గా అనేది మనకు చూపించలేదు, ఎందుకంటే ఇది మూవీ కదా. సో నేను యూట్యూబ్లో వాళ్ళు బుక్ చదివి చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం దీంట్లో చాలా తక్కువ చూపించారు, కానీ ఇంకా ఎక్కువ టార్చర్ చేశాడంటే ఔరంగజేబ్. ఓకే, సో లైక్ ఇందులో ఎంత జస్ట్ నార్మల్గా మనం బాడీ అంతా కోసేసి బాడీ మీద ఉప్పు, మన సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ రాయడం, ఇంకా కళ్ళు పీకేయడం, ఇంకా నాలుక కట్ చేయడం, లైక్ ఇంత వరకు మాత్రమే చూపెట్టాడు. కానీ యాక్చువల్లీ ఏం చేస్తారంటే లైక్ కాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ అన్నట్టు, ఒక్కొక్క రోజు ఒక చెయ్యి, ఇంకో రోజు ఇంకో చెయ్యి, ఒక రోజు కాలు చేతులు, ఆ విధంగా మరి ఘోరంగా టార్చర్ చేసి చంపారంట. నేను బుక్ చదవలే, జస్ట్ వీడియోస్ గురించి వాళ్ళు చెప్పిన దాన్ని నేను మీకు చెప్తున్నా అంతే. ఓకేనా, సో అందులో ఈ క్లైమాక్స్లో వీళ్ళు చూపించిన దానికి మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అవుతారు. ఓకే, సో చెప్పాను కదా ముందు చెప్పినట్టే, దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే విక్కీ కౌశల్ మేబీ నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని నేనంట. మ్యూజిక్ భయ్య నాకు మ్యూజిక్ నాకేం అంత ఎక్కలే. ఏఆర్ రెహమాన్ అనుకుంటా మ్యూజిక్ ఇచ్చింది. మ్యూజిక్ ఏం నాకు అంతగా నచ్చలేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. ఇంకా బీజిఎం కూడా ఇంకా కొద్దిగా బెటర్ ఇవ్వచ్చు. ఓకే, ఇంకా మ్యూజిక్ అనేది ఇంకా బెటర్ ఇవ్వచ్చు, బట్ నార్మల్గానే ఇచ్చారు నాకు అనిపించింది. ఇంకా ఎస్పెషల్లీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఎవరు మన సంభాజీ మహారాజ్ యొక్క స్నేహితుడు, నాకు పేరు తెలియదు. ఆ క్యారెక్టర్ ఎవరంటే లైక్ అతను ముక్కాబాజ్ అని ఒక హిందీ మూవీ ఉంటుంది. సో అందులో అతను యాక్ట్ చేశాడు. తను లైక్ విక్కీ కౌశల్ ఫ్రెండ్గా అందులో యాక్ట్ చేశాడు. అతని యాక్టింగ్ మాత్రం సూపర్, నాకు మాత్రం బాగా నచ్చింది. లైక్ క్లైమాక్స్ పోర్షన్లో లైక్ సంభాజీ మహారాజ్ని పట్టుకున్నప్పుడు అతను కూడా పట్టుకున్నప్పుడు అతను యాక్ట్ చేసే విధానం ఉంటుంది, అయితే నిజంగా ఒక రేంజ్లో ఉంటుంది. సో డైరెక్టర్ లక్ష్మణ్ ఉద్దేకర్ గారి విషయానికి వస్తే మాత్రం సో చాలా మంచిగా డైరెక్ట్ చేశాడు మూవీ. నాకు మాత్రం బాగా నచ్చింది. లైక్ అతని విజన్కి ఇది లైక్ బాగా సరిపోతుంది మూవీ. లైక్ ఇంకా అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. లైక్ ఇంకా దీన్ని ఇన్స్పిరేషన్గా దీన్ని తీసుకొని ఇంకా మంచి మూవీస్ రావాలి. ఒక కోరిక ఏంటంటే మాత్రం లైక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ తీస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. మనకు హిందువులకు కావచ్చు, లేకపోతే మరాఠీలకు కావచ్చు, లేకపోతే హిందూ ధర్మానికి కావచ్చు, లేక ఆల్ ఇండియన్స్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక ఎమోషన్ అంతే. సో దాని మీద ఒక బయోపిక్ మేబీ నాకు తెలిసినంత మట్టుకు మేబీ చేస్తున్నారని అనుకుంటున్నా నేను, అక్షయ్ కుమార్ని తీసుకొని. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు, బట్ ఇన్ కేస్ చేస్తే ఒక మంచి డైరెక్టర్తో చేస్తే బాగుంటుందని
నాకు అనిపించింది. సో ఇది మూవీ మీద నా ఒపీనియన్. మళ్ళీ ఈ మూవీ వచ్చేసి హిందీలోనే మూవీ రన్ అవుతుంది. సో నా తరపు నుంచి ఇన్ కేసు ఈ వీడియో ఒకవేళ వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలీదు. ఇన్ కేస్ ఈ మూవీని వాళ్ళు ఆల్ లాంగ్వేజ్లో కొద్దిగా డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుండని నాకు అంటే నా పర్సనల్ ఫీల్. ఎందుకంటే ఈ మూవీకి ఆల్రెడీ రీచ్ వస్తుంది. సో ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే ఈ మూవీకి ఇంకా రీచ్ వస్తుంది. లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంకా మరాఠీలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్లో ఏడుందో ఆల్ లాంగ్వేజెస్లో ఈ మూవీని డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇంకా ఇంకా ఈ మూవీకి అని చాలా రీచ్ వస్తుంది. ఇంకా మూవీ యొక్క కలెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని నాకు అనిపించింది అంతే. సో ఇది నేను ఆ టీంకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా తరఫున. సో ఆల్ లాంగ్వేజెస్లో, ఎందుకంటే కొందరు హిందీ రాని వాళ్ళు ఉంటారు, అంటే హిందీ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, హిందీ మాట్లాడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనము ఈ మూవీ అనేది చూపించడం వల్ల లైక్ మన చరిత్రని, లైక్ ఆ టైంలో ఎలా ఉండేది, ఏ విధంగా మన వాళ్ళు టార్చర్ చేశారో, ఏంది అసలు జరిగింది ఏం కథ అని మనం వాళ్ళకు చూపెట్టగలుగుతాం. సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఎస్పెషల్లీ అండ్ మళ్ళీ చెప్పాలనుకుంటే ఈ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో పిల్లలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, సో వాళ్ళు ఇది తప్పకుండా చూడాలి ఈ మూవీని. సో వాళ్ళకి తెలుస్తుంది లైక్ ఆ టైంలో ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే వాళ్ళ సాక్రిఫైసెస్ వల్లనే. సో వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తే ఇప్పుడు మనం ఇంత సంతోషంగా బతుకుతున్నామంటే వాళ్ళు చేయడం వల్లనే అన్నట్టు వీళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి. సో అందుకోసం వీళ్ళు కొద్దిగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో డబ్ చేసి మూవీ రిలీజ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో మూవీ మీద ఇది నా ఒపీనియన్. మూవీ థియేటర్లో రన్ అవుతుంది. గో అండ్ వాచ్ ది మూవీ. ఓకే, అంతవరకు బాయ్.